దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పి అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నాకు సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది, మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం పంపించడం జరుగుతుంది. అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే అన్న, నిజంగా నాకున్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం. ఒకవేళ మీరు గనక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి సోదరులారా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం, ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నమస్కరించి అడుగుతా ఉన్నా. ఇక అలాగే ఉద్యోగస్తులకు గాని, నిరుద్యోగులకు గాని, టీచర్లకు గాని, అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు గాని నాది బాధ్యత. నేను మా అన్నగారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పచెప్తామని తెలియజేస్తూ, అలాగే జీవో 46 బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదికగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. జీవో 46 మీద మొన్నటి మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పి అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నాకు సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది, మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం పంపించడం జరుగుతుంది. అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే అన్న, నిజంగా నాకున్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం. ఒకవేళ మీరు గనక తీన్మార్ మల్లన్న నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి సోదరులారా, ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం, ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నమస్కరించి అడుగుతా ఉన్నా. ఇక అలాగే ఉద్యోగస్తులకు గాని, నిరుద్యోగులకు గాని, టీచర్లకు గాని, అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు గాని నాది బాధ్యత. నేను మా అన్నగారి ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పచెప్తామని తెలియజేస్తూ, అలాగే జీవో 46 బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదికగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. జీవో 46 మీద మొన్నటి మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా